హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక బ్యాక్ ప్యాక్ అన్బాక్సింగ్ చూద్దాం. ఈ బ్యాక్ ప్యాక్ ఫర్జన్ బ్రాండింగ్ నుంచి ఒక యాంటీ థెఫ్ట్ బ్యాక్ ప్యాక్. ఈ బ్యాగ్లో మనం 15.6 ఇంచ్ ల్యాప్టాప్ వరకు క్యారీ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ బ్యాక్ ప్యాక్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, నేను పర్సనల్గా బై చేసి రివ్యూ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us అన్ప్యాక్ ద బ్యాక్ ప్యాక్. ప్యాకింగ్లో ఇన్వాయిస్ అండ్ బ్యాక్ ప్యాక్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బ్యాక్ ప్యాక్ ఓవర్ వ్యూ చూద్దాం. ఈ బ్యాగ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఈ బ్యాగ్ మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, వాటర్ రెసిస్టెంట్, యాంటీ థెఫ్ట్ జిప్పర్ పాకెట్స్, రెట్రో రిఫ్లెక్టింగ్ టేప్తో వస్తున్నాయి. ఓవరాల్ అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ ప్యాక్ చూసుకుంటే వాటర్ రిప్లికెంట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశారు. దానివల్ల బ్యాక్ ప్యాక్ని మనం రెయిన్లో అండ్ స్మాల్ వాటర్ స్పిల్లేజ్లో ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ నేను పర్సనల్గా ఆన్లైన్లో యాంటీ థెఫ్ట్ బ్యాగ్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు అన్ని టాప్ బ్రాండ్స్ యాంటీ థెఫ్ట్ బ్యాగ్స్ అబౌట్ 2000 రూపీస్ ఉన్నాయి. బట్ ఈ ఫర్జన్ బ్రాండింగ్ వాళ్ళు మాత్రం చాలా తక్కువ ప్రైస్కి గుడ్ అండ్ స్ట్రాంగ్ క్వాలిటీ బ్యాగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఈ బ్యాక్ ప్యాక్ని వర్త్ ఫర్ మనీ అని చెప్తాను. అండ్ నెక్స్ట్, ఈ బ్యాగ్ ఫ్రంట్ సైడ్ చూస్తే ఫర్జన్ బ్రాండింగ్ అండ్ స్మాల్ లైన్ డిజైన్ చేసి ఉంది. ఈ బ్రాండింగ్ అండ్ స్మాల్ లైన్ని రెట్రో రిఫ్లెక్టింగ్ టేప్తో డిజైన్ చేశారు. దానివల్ల మనం నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఒక సేఫ్టీ రిఫ్లెక్టింగ్ లైట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్, లెఫ్ట్ సైడ్ చూస్తే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది మనకి ట్రావెలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఈ ఛార్జింగ్ పోర్ట్ కోసమే ఈ బ్యాగ్ కొన్నాను. దీనివల్ల మనం ట్రావెలింగ్లో పవర్ బ్యాంక్ని పాకెట్లో అండ్ ఇన్ హ్యాండ్లో క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాక్ ప్యాక్లోనే పవర్ బ్యాంక్, పాకెట్ అండ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, బ్యాక్ సైడ్ చూస్తే గుడ్ బ్రీతబుల్ ఫామ్ మెటీరియల్ని యూజ్ చేశారు. దీనివల్ల మనం బ్యాక్ ప్యాక్ని ఎంతసేపు క్యారీ చేస్తున్నా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వము. ఓకే, ఇంకా మనం బ్యాగ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని చూద్దాం. ఫస్ట్, లెఫ్ట్ సైడ్ షోల్డర్ స్ట్రాప్కి ఒక స్మాల్ జిప్పర్ పాకెట్ ఉంది. ఇది మనకి కార్డ్స్ అండ్ మనీ క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది ట్రావెలింగ్లో. నెక్స్ట్, బ్యాగ్ మెయిన్ పాకెట్ చూస్తే వన్ సైడ్ 15.6 ఇంచ్ ల్యాప్టాప్ క్యారింగ్ పాకెట్ ఉంది అండ్ 1 ట్యాబ్లెట్ క్యారింగ్ పాకెట్ ఉంది. అనదర్ సైడ్ 3 నార్మల్ పాకెట్స్ అండ్ 2 జిప్పర్ పాకెట్స్ ఉన్నాయి. ఈ ఆల్ పాకెట్స్ ని మనం నార్మల్ గా పెన్స్, మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, MP3 ప్లేయర్స్, వాలెట్స్, పాస్పోర్ట్స్, ఐపాడ్, పవర్ బ్యాంక్ ఇలాంటి ఐటమ్స్ ని క్యారీ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ 1 జిప్పర్ పాకెట్ ఉంది, అది యూఎస్బి కేబుల్ ని స్టోరేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం మెయిన్ పాకెట్ ని 180 డిగ్రీస్ ఓపెన్ చేయొచ్చు అండ్ 90 డిగ్రీస్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ లోపల 2 స్ట్రాప్స్ ఉంటాయి, ఆ స్టిక్బుల్ స్ట్రాప్స్ ఉంటాయి. ఈ స్ట్రాప్స్ ని స్టిక్ చేస్తే 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. ఈ స్ట్రాప్స్ ఓపెన్ చేస్తే 180 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బ్యాగ్ లో అన్ని ఐటమ్స్ ఫిల్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఫైనల్గా ఇందులో నాకు నచ్చినవి ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ వచ్చి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అండ్ యాంటీ థెఫ్ట్ పాకెట్ టెక్నాలజీ, వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్. కాన్స్ వచ్చేసరికి సైడ్ వాటర్ బాటిల్ పాకెట్ మిస్ అయింది, అది కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఆఫ్ ద ఫర్జన్ యాంటీ థెఫ్ట్ బ్యాక్ ప్యాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని లాగి పెట్టి ఒకటి కొట్టండి, మోగిపోవాలి అంతే.